అందుకే నా చివరి మరియు ముఖ్యమైన డిమాండ్ మీకే. ఒకే ఒక్కటి. ఇదే. ఈ వేలెప్పుడూ ఉపయోగించేదే. వేలెత్తి చూపడానికి, ప్రతిదాన్ని ప్రశ్నించడానికే. పిండి, పప్పులు, బియ్యం, నూనె, సబ్బులు ఇవన్నీ కొన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు? ఈ పిండిలో కల్తీ లేదు కదా, ఈ బియ్యంలో రాళ్ళు లేవు కదా, ఈ సబ్బు నురగ బాగొస్తుంది కదా, మోటార్ సైకిల్ తీసుకున్నప్పుడు అన్న దీని మైలేజ్ బాగుంది కదా, దీని ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుందా? ఒక చిన్న పెన్ను కొన్నప్పుడే ఎంత బేరమాడతావో, దానికోసం ఎంత ఆలోచిస్తావో, అన్ని చోట్ల ఎన్నిసార్లైనా ప్రతి దానికోసం ప్రశ్నిస్తావు. ఒక్క విషయంలో తప్ప, వ్యవస్థని ఎన్నుకునే సమయంలో తప్ప. 5 గంటలు వాడుకునే మస్కిటో కాయిల్కి కూడా ఎన్ని ప్రశ్నలు వేస్తారు. దీంతో పొగెక్కువ రాదు కదా, మంచి వాసన వస్తుంది కదా, దీనితో దోమలు చస్తాయి కదా. కానీ 5 సంవత్సరాల వరకు మీరు ఎన్నుకున్న వ్యవస్థను మాత్రం ఒక్క ప్రశ్న కూడా అడగరు. ఒక్క ప్రశ్న కూడా అడగరు. అందుకే ఇదే నా డిమాండ్. ఈ వేలు, భయం, డబ్బులు, జాతి, మతం ఇవన్నింటినీ చూసి మీరు ఓటు వేయకుండా ఎవరు మిమ్మల్ని ఓటు అడుగుతున్నారో ఖచ్చితంగా ప్రశ్నించండి. అడగండి, వచ్చే 5 సంవత్సరాల్లో నాకేం చేస్తారని, నా పిల్లల చదువు కోసం ఏం చేస్తారని, నాకు ఉద్యోగం ఇవ్వడం కోసం ఏం చేస్తారు, నాకేదైనా జరిగితే మా కుటుంబం కోసం మీరు ఏం చేస్తారు, 5 సంవత్సరాల వరకు నా దేశం ముందుకెళ్ళడానికి ఏం చేస్తారని అడగండి. ఓటు వెయ్యకముందే ఏ వేలునైతే మీరు వాడుతారో అదే వేలితో ప్రశ్నించండి, వేలెత్తి చూపండి. ఎందుకంటే మీరు అలా చేస్తేనే ఈ దేశపు హెల్త్ సర్వీసెస్ సిస్టమ్ బాగుపడడానికి, పేద రైతులకు సహాయం చేయడానికి ఎవరు విక్రమ్ రాథోడ్ లేదా ఆజాద్ లాంటి వాళ్ళు అవసరం లేదు. కేవలం మీ వేలు చాలు. ఎందుకంటే మీ వేలికి చాలా బలం ఉంది. మీకు తెలుసా, ఈ డిమాండ్ నెరవేరితే ఎవరికి స్వేచ్ఛ దొరుకుతుందో? మీకు 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 మీ అందరికీ స్వేచ్ఛ. పేదరికం నుంచి స్వేచ్ఛ, అన్యాయం నుంచి స్వేచ్ఛ, కరప్షన్ నుంచి. కొంచెం మీ వేలు పైన నమ్మకం ఉంచండి, వేలెత్తి ప్రశ్నించండి. చాలు. జై హింద్.